హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను చెప్పేది ఏమిటంటే రాగి దోశలండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతాయి. ఇంకైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. దీనికి కావాల్సిన ఏంటంటే మినపప్పు, రాగులు, బియ్యమునండి. ఈ ఒక కప్పు మినపప్పు, పొట్టు ఉన్న మినపప్పు తీసుకున్నానండి. ఒక బౌల్ తీసుకుని మెజరింగ్ బౌల్తో మెజర్ చేసుకుని వేరే బౌల్తో పోసుకుని నీళ్ళతో శుభ్రంగా కడుక్కుని దానికి 2-3 కప్పులు నీళ్లు యాడ్ చేసుకుని నానబెట్టుకోవాలండి. ఇది ఒక 4 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న వాటిని పక్కన ఉంచుకుని వేరే బౌల్ తీసుకుని ఇంకా మెజరింగ్ కప్పులతోనే రెండు కప్పులు తీసుకున్నానండి రాగులు. ఇవి అందరికీ తెలుసు కదండి, రాగులు చోళ్ళు అని కూడా అంటారండి. ఇవి అందరికీ తెలుసు. ఇది రాగి మాల్ట్ కూడా చేసుకుంటాం కాబట్టి మనకి 2 కప్పులకి నీళ్లు తగినంత నీళ్లు పోసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఆ తర్వాత నానబెట్టుకోండి. తర్వాత ఇంకొక బౌల్ తీసుకుని అందులో మెజరింగ్ కప్తోనే ఒక కప్ అండి, ఇది రేషన్ బియ్యం అండి. ఈ బియ్యం అయితే బాగుంటాయండి. దీన్ని శుభ్రంగా నీళ్ళతో వాష్ చేసేసుకుని మళ్ళీ నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలండి. ఇది కూడా 4 అవర్సే. 4 అవర్స్ మొత్తం 2 నానిపోయినాయండి. మనకు మినపప్పును అయితే శుభ్రం పొట్టు తీసాను. దీన్ని అయితే గాలించి కడుక్కోవాలండి. దీన్ని రాగుల్ని గాలించి కడుక్కుంటే దాంట్లో ఉన్న ఇసుక మట్టి అన్నీ పోతాయండి. చిన్న చిన్న రాళ్ళు అవి ఉన్న గాలించటం వల్ల అవన్నీ అడుక్కెళ్ళిపోయి పోతాయి అన్నమాట. ఇంకా ఇవి బాగా శుభ్రం చేసుకున్న రాగుల్ని మిక్సీలోకి వేసి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మిక్సీలో వేసుకుని శుభ్రంగా గ్రైండ్ చేసుకున్నాను. చాలా మెత్తగానే పేస్ట్ అయిపోవాలండి. ఇవి మనకి దోశ వేయడానికి సరిపడా అలాగా చూడండి, అలా రకంగా ఈ వీడియోలో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా ఆ రకంగా ఉంటే సరిపోతుందండి. మనకి మెత్తగా వచ్చినాయి కదండి. మనకి మెత్తగా వేసుకున్నాక ఇది మళ్ళీ వేరే బౌల్ తీసుకుని ఇవంతా కూడా ఈ పిండి అంతా కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇప్పుడు మళ్ళీ మనం ఇందులోకి ఈ మిక్సీ జార్లోకి బియ్యం నానబెట్టాం కదండి, ఆ బియ్యాన్ని కూడా ఇందులో పోసేసుకొని ఇవి కూడా మెత్తని పిండిలాగా చేసేసుకోవాలన్నమాట అండి. బాగా మెత్తగా నలిగిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ ఆన్ చేసుకుని వచ్చి మిక్సీ చేసుకుని తీసుకొచ్చాను. మిక్సీ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇది కూడా అందులోకి మెత్తగా సరిపోతుందండి. ఇలా మెత్తగా అవ్వాలి, ఎక్కడ పలుకు అనేది లేకుండా మెత్తగా చేసేసుకుంటే మనకి దోశకి బాగుంటుంది. ఈ రకంగా ఇది రాగి పిండి వేసాం కదండి, అందులోకి ఇది కూడా 2 కలిపేసుకొని శుభ్రంగా మిక్స్ చేసేసుకుంటే మిక్స్ అయిపోతుంది కదా. స్పూన్తో బాగా కలిపేసుకుని ఆ తర్వాత ఇంకా మనకి మిగిలింది మినప్పిండి అండి. మినపప్పు నానబెట్టాం కదా, ఆ మినపప్పును శుభ్రంగా పొట్టు తీసేసుకుని కడుక్కుని కొద్దిగా అక్కడక్కడ ఉన్నా పర్వాలేదండి, పొట్టు ఉండటం వల్ల మంచిదే. బాగా శుభ్రం చేసుకున్న వాటిని మిక్సీలోనే వేయచ్చు. కాకపోతే ఇంకా బాగా ఇందులో అయితే బాగా ఒదుగవుతుంది కదా అని నేను ఈ గ్రైండర్లో వేశాను. గ్రైండర్లో బాగా నలిగిన తర్వాత ఈ రకంగా బాగా మెత్తగా నలిగిపోయిందండి. ఈ నలిగిపోయిన దాన్ని తీసుకుని ఇందులో కలుపుకోవడమేనండి. ఈ రాగి పిండిలో మొత్తం 3 మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఈ 3 మిక్స్ చేసేసుకుని తగినంత ఉప్పు, కొంచెం ఒక 1/2 స్పూన్ దాకా పంచదార వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. టేస్ట్ వస్తుందండి. ఇది వేగేటప్పుడు మంచి కలర్ తోటి బాగుంటుంది అన్నమాట. పొయ్యి వెలిగించుకుని దాని మీద పెనం వేసానండి. పెనం బాగా హీట్ అయిన తర్వాత దాని మీద కొంచెం నీళ్ళని చిలకరించుకుంటే కనుక అట్టు పెనానికి అంటుకోకుండా బాగా చక్కగా ఊడొస్తుంది అన్నమాట అండి. అలా 2-3 సార్లు చిలకరించిన తర్వాత దోశ పిండి మనం బాగా కలిపాం కదండి, ఉప్పు అది బాగా కలిసేలా కలుపుకుని గెరిటితో అప్పుడు ఈ గెరిటి తీసుకుని ఇలా దోశ మాదిరిగా ఇలా మొత్తం రౌండ్గా ఇలా చేస్తే మొత్తం పెనం అంతా స్ప్రెడ్ అవుతుంది. దీని మీద కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటే కనుక బాగా వేగుద్దండి. చాలా స్పీడ్గా అయితే వేగిపోతుంది, చాలా పలచగా వస్తుంది, పేపర్ మీదగా వస్తుంది అన్నమాట. ఇది కూడా దాని మీద కొంచెం ఆయిల్ వేసుకుని చాలా స్పీడ్గా వేగిపోతుందండి. రంగు చూసారా బాగా వచ్చింది కదా.
దీన్ని మళ్ళీ టర్న్ చేసుకుంటే వెనక వైపు కూడా బాగా కాలుతుందండి. లేదంటే అలాగైనా మనకు పర్వాలేదు. కాకపోతే సెకండ్ టైం వెనక వైపు కూడా బాగుంటుంది కాబట్టి బాగా వేగితే ఇంకా బాగుంటుంది. క్రిస్పీగా ఉంటుంది కదా, పిల్లలు పెద్దలు అందరికీ ఇష్టపడతారు కదా క్రిస్పీనెస్ అంటే. ఇదిగోండి అలా వేగిపోయింది. ఇది పేపర్ మాదిరిగా వస్తుందండి చక్క. దీన్ని చట్నీ అంటే శనగపప్పు కొబ్బరి వేసుకుంటాం కదండి, ఆ చట్నీతోనే బాగుంటుంది. అల్లం చట్నీ అయినా బాగానే ఉంటుందండి. కొంచెం పిల్లలంటే ఈ శనగపప్పు చట్నీ అంటే ఇష్టపడతారు కాబట్టి ఆ చట్నీ చేశానండి నేను. ఇది బాగుంటుందండి. వీక్లీ వన్ టైం అయినా అలా చేసుకుంటే ఒక ఒక వెరైటీ కింద ఉంటుంది కాబట్టి. మనం ఎప్పుడు మామూలుగా వేసుకుంటాం కదండి దోసపిండికి బియ్యము మినపప్పు కలుపుకొని. ఇప్పుడు మనం వేసుకునే దోశలా కాకుండా ఈ రాగి దోశ అనేది మీరు అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు మర్చిపోకుండా నాకు మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. థ్యాంక్ యూ అండి.